పరిశుద్ధుడైన మా దేవ, మా జీవాధిపతివైన నమ్మకం కలిగిన దేవ, స్తుతుల మీద ఆశీనుడు ఉంటున్న మా తండ్రి, అల్ఫా ఒమేగాగా ఉంటున్న మా దేవ, మా ఆది సంభూతుడు అయిన మా తండ్రి, నిత్యము గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతూ స్తుతింపబడుతూ ఆరాధింపబడుచున్న మా తండ్రి, ఇదిగో నాయనా కొద్ది నిమిషాలు నీ సన్నిధిలో మేము నిలబడి, నీ సన్నిధిలో మేము కూడుకొని, నీ సన్నిధిలో మేము అడుగుచున్నామయ్యా. మీ సన్నిధి మాతో సంపూర్ణంగా ఉంచి మా ప్రతి విధమైన బంధకాల నుంచి, ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రభావం నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేసి నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమంలో చాలా చక్కటి ప్రార్థనాపూర్వకముగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మనకిచ్చిన, మన సంఘానికి ఇచ్చిన మరి అంశము మితి లేకుండా క్షేమమును, యెహోవా ఆసక్తిని కలిగి దానిని నెరవేర్చును. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో, ఎలాగూ మనల్ని ఆదరిస్తుంటున్నాడో, ఎలాగూ మనల్ని బలపరుస్తుంటున్నాడో అనే విషయాన్ని ప్రతిరోజు కూడా మరి క్రమము తప్పకుండా ఒక్కొక్క అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి క్షేమాన్ని దయచేసే దేవుడు, ధైర్యమును నింపే దేవుడిగా ఉంటున్నాడు. క్షేమాన్ని దయచేసే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు మనకు సమాధానము దొరికే రీతిగా ఆయన సిద్ధం చేస్తుంటున్నాడు. మనకి క్షేమాన్ని దయచేసే దేవుడు మన పక్షాన వహించి మనకు సమాధాన స్థితిని దయచేస్తున్నాడు. ప్రియులారా, నిన్నటి దినమున మనము ఈ యొక్క లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనలేక, మరి కారణాన్ని బట్టి, ర్యాలీని బట్టి మనము ఈ ఆరాధన కార్యక్రమం చేయలేకపోయాం. ఏది ఏమైనా కానీ మరి నిన్నటి దినమున మనము ధ్యానించవలసిన అంశం ఏమిటంటే, క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలాగుంటున్నాడంటే మనమంటే చాలా ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. ఇలా గమనించండి, యేసు ప్రభువారు ఆయన తన యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించకమునుగా దాదాపుగా 3.5 సంవత్సరం ఆయన పరిచర్య ఆయన చేశాడు. ఆ పరిచర్యలో భాగంగా ఆయన పరిచర్య ప్రారంభించకమునుగా ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు ఒడ్డుకొచ్చి ఆయన నిలబడుతుంటున్న సందర్భంలో ఆకాశం తెరవబడడం, పరిశుద్ధాత్మ పావురం దిగి వచ్చి రావడం, యేసు ప్రభువారి మీద వ్రాలడం, మరి గొప్ప స్వరము ద్వారా ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడుతుంటున్నది. అదేమిటంటే, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఒక చక్కటి స్వరాన్ని మరి యేసు ప్రభువారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అంటే యేసు ప్రభువారు అంటే తండ్రికి ఎంత ఇష్టం అంటే, తండ్రి అయిన దేవుడు ఎందుకు ఇష్టపడుతుంటున్నాడు కుమారుని అంటే, నెంబర్ 1 యేసు ప్రభువారు విధేయత చూపే వ్యక్తి. నెంబర్ 2 యేసు ప్రభువారు తగ్గించుకునే వ్యక్తి. నెంబర్ 3 యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వ్యక్తి. నెంబర్ 4
తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా ఉంటున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు అంటే తండ్రికి ఇష్టం. పిల్లరా, ఈరోజు యేసుప్రభు వారు కూడా మనల్ని ఇష్టపడుతుంటున్నాడు. మనల్ని ఇష్టపడటానికి తన యొక్క విలువైన ప్రాణాన్ని మన కోసమే బలియాగముగా అర్పించుంటున్నాడు. తన యొక్క యవ్వన రక్తాన్ని మన కోసమే ధారపోశాడు. పిల్లల, నిజంగా మనం ఎవరమండి? మనం ఎక్కడో దూరస్తులుగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి నిన్నటి దినమున మనమంటే ఎందుకు ఆయనకి ఇష్టం అనే అంశం మీద దానియేలు గ్రంథంలో మనం ధ్యానించలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే ఆ యొక్క భాగాన్ని మరి ఒకసారి మనం ధ్యానిస్తాం. కానీ ప్రియులారా, ఈరోజు మరి యొక్క అంశం ఏంటంటే, మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు, మితి లేకుండా మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలాంటి వాడుగా ఉంటున్నాడంటే, ఇది చాలా మరి తమాషగాను, లేకపోతే ఇది చాలా మరి ఆసక్తికరంగాను, ఇది చాలా మరి ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ యొక్క అంశం ఏంటంటే, నీ కోరిక తీర్చే దేవుడు. దయచేసి గమనించండి పిల్లరా, చేరువచ్చిన మనందరం కూడా, అది పెద్దోళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలు దేవునికి ఇష్టమైతే ఓకే, దేవునికి ఇష్టం కాకుండా గుర్రాల్లాగా పరిగెత్తకూడదు మనం లోకానుసారంగా. కొన్ని కోరికలు చాలా ఉంటాయి. మరి ఆ కోరికలు దేవునికి ఇష్టమా కాదా? మనం ఎప్పుడన్నా దేవుని దగ్గర మొరపెట్టామా, ప్రభువా నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక ప్రకారము నీ చిత్తమేం ప్రభువా, నీ ఇష్టమేం ప్రభువా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంత్ర సమయాన ఇక్కడ దావీదుని గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దావీదు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా 20వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు మనం చూస్తే, 4వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటున్నది. ఆయన ఏ విధంగా కోరుకుంటున్నాడో అదే రీతిగా ఒకవేళ నీవు కూడా కోరుకుంటే, అది దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటే నీ కోరిక నెరవేరుతుంది అనేసి దావీదు భక్తుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, ఈ వచనం చూడండి, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. కోరికలన్నీ కూడా దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి అనేసి ఖచ్చితంగా దావీదు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం కోరుకునే కోరికలు ఏ విధంగా ఉండాలి? దయచేసి గమనించండి పిల్లరా, దావీదు కూడా చాలా కోరికలు ఉండేవి. కానీ కొన్ని కోరికలు దేవుడు అవి నీకు ఇష్టము వద్దు, నీకు అవసరం లేదు అని చెప్పేవాడు దేవుడు. కానీ పిల్లరా, దావీదు కోరుకున్న కోరికలను దేవుడు ఆటంకపరిచేవాడు. ఎందుకు దేవుడు ఆటంకపరిచేవాడు? కానీ కొన్ని కోరికలలో దావీదు యొక్క కోరికలు నిజంగా అన్నీ కూడా కొన్ని కోరికలు సిద్ధింపబడి ఉంటున్నాయి. అదేమిటంటే, మనం ఒకసారి ఆలోచన చేస్తే దావీదు కోరుకుంటున్నది ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తే పిల్లరా, కీర్తనలు 23వ కీర్తనలో చివరి వచనాల్లో అంటాడు, దేవా నేను బ్రతుకు దినములన్నీ కూడా నా కోరిక ఏమిటో తెలుసా, నీ మందిరములో నివాసం చేయాలి ప్రభువా. ఎంత మంచి కోరిక కదండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, నేను ఆదివారం అయ్యే లోపల నీ మందిరంలో కనిపించాలి ప్రభువా అనే కోరిక నీకుందా? అయ్యా, దేవుని మందిరములో అందరికంటే ముందుగా కనిపించాలి ప్రభువా అనే కోరిక నీకుందా? దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. పక్కింటి వాళ్ళు పోయిన తర్వాత మనం పోదాంలే అనే కోరిక నీకుందేమో. ఇక్కడ చూడండి, దావీదు ఏమంటాడు తెలుసా, నా బ్రతుకు దినములన్నీ కూడా నీ మందిరములోనే నేను నివాసం చేస్తాను. ఇంత చక్కటి కోరికను కోరుట ద్వారా దేవుడు ఏమనుగ్రహిస్తుంటున్నాడు తెలుసా అండి దావీదుకు? కృపాక్షేమములు నా వెంట వచ్చును. ప్రియులారా, గమనించారా? దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఎప్పుడైతే ఇస్తామో
దేవుని దగ్గర మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రభువా నేను నీ మందిరములో చిరకాలము నీతోనే నేను సహవాసం చేయాలి, నీ మందిరములోనే నేను నివాసం చేయాలి, నీతోనే నేను సహవాసం చేయాలి, నీతోనే నేను జీవించాలి ప్రభువా, నీతోనే నేను అంటకట్టబడి ఉండాలి ప్రభువా, నీతోనే నా యొక్క జీవితం అంతా కూడా గడపాలి ప్రభువా అని మనం ప్రార్థిస్తుంటున్నామా? దావీదు అదే కోరిక కోరుతా ఉన్నాడు. ఆ కోరికను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కృపాక్షేమాలను దేవుడు దయచేస్తుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దావీదు కోరుకున్న కొన్ని కోరికలు దేవుడు నెరవేర్చి వాటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. కానీ కొన్ని కోరికలు నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేదో ఈ రాత్రికాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందుగా మరి దావీదు ఇంకొక కోరిక కూడా కోరుకున్నాడు. ఆ కోరిక ఏమిటో ఒకసారి మనం చూసి ఆ తర్వాత ముందుకు వెళ్దాం. దయచేసి చూడండి 55వ కీర్తన, మరి 55వ కీర్తన 6వ వచనం ఏమంటాడో. 55వ కీర్తన 6వ వచనం. ఆహా 55వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడు? చదివేది స్పష్టంగా చదవలేమా? ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండేదను. దావీదు యొక్క కోరిక ఏమిటో తెలుసా? పక్షులు ఎందుకు ఎగురుతుంటున్నాయో ప్రభువా, పక్షులు ఎంత చక్కగా ఎగురుతుంటున్నాయి ఆకాశంలో, నేను కూడా ఎగరాలా. ప్రియులారా, మనం ఆకాశంలో ఎగిరేది ఎప్పుడో తెలుసా అండి? యేసుప్రభు రక్తం చేత మనం కడగబడితే, ఈ లోకంలో మనం మరణిస్తే మన నడక మరి తేలాడుతూ ఉంటుంది. గడిచిన దినాలలో మరి సునీత విలియం గారు మరి దాదాపుగా 6 నెలలు 9 నెలలు ఆ యొక్క అంతరిక్షంలో ఉంది. ఆమె ఆ 9 నెలల్లో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నడవడము మరి మర్చిపోయిందంట, కూర్చోవడం మర్చిపోయింది. పిల్లలు ఎందుకంటే తేలాడుతూ ఉంటారు కదా, పైన తేలాడమే, నడక అనేది ఉండదు. పిల్లలు ఆకాశంలో తేలాడమే. ఇప్పుడు దావీదు కూడా ఒక కోరిక ఉంది, ప్రభువా అందరూ నడుస్తూ ఉన్నారు ప్రభువా, ఆ నడక ఏంది ప్రభువా, నాకు అవసరం లేదు, నేను ఆకాశంలో గువ్వవలే ఎగరాలి ప్రభువా. పిల్లలు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఆకాశంలో గువ్వలు ఏ విధంగా ఎగురుతుంటున్నాయో, పై కింద భాగంలో కాకుండా ఆకాశంలో ఏ విధంగా ఎగురుతుంటున్నారో అలాగనే ప్రభువా నీతో పాటి నేను సహవాసం చేయాలి. భూమి మీద ఉంటున్న క్రియలు కాదు నాకు అవసరం లేదు అయ్యా, పరలోక సంబంధమైన మరి ఆ క్రియలు నాకు కావాలి ప్రభువా అని దావీదు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, దావీదు యొక్క కోరికలు చూడండి. ఈ కోరికలన్నీ కూడా మరి గమనిస్తే చాలా కోరికలు ఉన్నాయి దావీదుకు. కానీ కొన్ని కోరికలు దేవుడు మరి దీవించాడు, కొన్ని కోరికలు ఈ కోరిక నువ్వు కోరుకోకూడదయ్యా, మంచిది కాదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఇంకోటి ఏంటంటే, మరి దావీదు రాజు అయిన తర్వాత ఆయన మంచి ప్యాలెస్లో ఉన్నాడు. ప్యాలెస్లో అంటే రాజభవనంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉండేవాడంటే గొర్రెలు కాచుకొని అడవులలో ఉండేవాడు. కానీ దేవుడు దావీదుని హెచ్చించి రాజుగా నియమించాడు. ఒక సింహాసనం ఇచ్చాడు, బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. అంతేకాదు అతనికి ఒక చక్కటి భవనం, రాజభవనం ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, ఆ రాజభవనంలో సంతోషించేవాడు దావీదు. ఒక పర్యాయము ఆయన మిద్దె మీదకి వెళ్తూ మరి ఆయన అలాగూ తిరుగుతుంటూ ఉండేవాడు. ప్రియులారా, సాయంత్రం సమయంలో ఆయన చాలా చక్కగా గాలిని పీల్చుకునేవాడు. అలాంటి సందర్భంలో ఒక దృశ్యాన్ని చూశాడు. అదేంటంటే ప్రియులారా, తను ఎంతో ఉన్నతమైన స్థితిలో ప్యాలెస్ మీద ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క మందిరము మాత్రము పట్టల చేత ఉంది. ప్రత్యక్ష గుడారం ఎక్కడో పట్టల చేత ఉంది. చాలా బాధపడ్డాడు. నేనేమో ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాను, నా దేవుని యొక్క మందిరమేమో ఇలాగూ ప్యాలెస్గా కాకుండా
పట్టల చేత ఉంది. కాబట్టి నా ప్యాలెస్ కంటే చక్కగా ఉన్నతమైన మందిరం నేను కట్టాలనే ఆలోచన దేవుడి దగ్గర మొరపెట్టాడు. ప్రియులారా, ఇక్కడ మొరపెట్టినప్పుడు మరి ఆలోచన కలిగి ఉంటున్నాడు, కోరిక కలిగి ఉంటున్నాడు. వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించాడు. నాతాను ప్రవక్తను పిలిపించి నాతాను ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. ఏమంటున్నాడు తెలుసా? నేనైతే ప్యాలెస్లో ఉంటున్నాను, మందిరం అయితే దేవుడి యొక్క మందిరం అయితే ఇదిగో చిన్న భాగములో ఎక్కడో నా యొక్క మరి మందిరం నా యొక్క భవనం కంటే కింద భాగంలో ఉంది. కాబట్టి ప్రవక్త గారు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒక కోరిక ఏంటంటే మందిరం కట్టాలి. నాతాను ప్రవక్త కూడా సంతోషించి, మంచి ఆలోచన దావీదు నీకు ఇచ్చాడు దేవుడు, గుడ్ అని వెళ్ళిపోయాడు. నేను మరలా వస్తానని. ఈ లోపలనే దేవుడు దావీదుతో మాట్లాడాడు, నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు మందిరం కట్టాలనే కోరిక నీకుంది, కానీ నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు. నాతాను ప్రవక్తను కూడా పంపిస్తుంటున్నాడు దావీదు దగ్గరికి పోయి నువ్వు చెప్పాలా? ఏమిటో తెలుసా? దావీదు దగ్గర ఈ విషయాలు చెప్పాలా? నాతాను నువ్వు వెళ్ళు, ఏమని చెప్పాలి తెలుసా? దావీదు యొక్క కోరిక మంచిదే, కానీ దావీదు మందిరం కట్టడానికి వీలు లేదు. ఎందుకో అని ఆ భాగంలో మనం చూస్తే పిల్లల అతని చేతులన్నీ కూడా రక్తమయంగా మార్చుకుంటున్నాయి. ఎన్నో యుద్ధాలు చేశాడు, కాబట్టి అర్హత లేదు. నా ప్రియమైన వారలారా, ఎందుకు ఈ యొక్క విషయాన్ని చెప్తున్నానంటే, దావీదులో మంచి కోరిక ఉంది, కానీ ఆ కోరికను దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ కోరిక నీకు చెందవలసింది కాదు, వద్దు అని చెప్తా ఉన్నాడు. ఇంకొక కోరిక కూడా ఉంది దావీదుకు, ఆ కోరికను కూడా వద్దని చెప్పాడు. దయచేసి చూడండి పిల్లారా, ఆ కోరిక ఏమిటంటే, దయచేసి గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం ఈ భాగాన్ని మరి స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఏమంటాడు? సౌలు సేవకులు ఆ మాట దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలనని కోరిక గలవాడయ్యాడు. దావీదు యొక్క కోరిక ఏంటో తెలుసా? ఇంకా రాజు కాలే. దావీదు గొల్యాతును చంపాడు, మరి జయోత్సాహంతో ఉంటున్నాడు. కానీ దావీదు యొక్క కోరిక ఏమిటో తెలుసా? సౌలు యొక్క కుమార్తెను చేసుకోవాలని. అంటే అతని యొక్క కోరిక ఏమిటో తెలుసా? సౌలు యొక్క అల్లుని కావాలని. పిల్లలు గమనించండి, దావీదు యొక్క కోరిక సౌలు యొక్క అల్లుడు కావాలని. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటో తెలుసా? నువ్వు అల్లుడిగానే ఉంటే నీకేం ప్రయోజనం తెలుసా? కానీ నేను నిన్ను రాజుగా చేయబోతున్నాను అంటాడు. నా ప్రియమైన వర్లాలు గమనించండి, మన కోరికలు ఎలాగుంటాయంటే తాత్కాలికమైన మాత్రమే ఉంటాయి. మన కోరికలు ఎలాగుంటాయంటే, ఇది ఉంటే చాలే అనుకుంటాను, లేకపోతే ఇది ఇచ్చానులే పర్వాలేదులే అనుకుంటాను, లేకపోతే రకరకాలుగా ఆలోచన చేస్తాం. కానీ పిల్లలు గమనించండి, దేవుని యొక్క కోరిక వేరు, మన కోరిక వేరు. మన కోరిక పనికిరాని కోరికలు, కానీ దేవుని యొక్క కోరికలు ఎలాంటివో తెలుసా? ఉన్నతమైన కోరికలు. పిల్లలు గమనించండి, దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ లేఖన భాగంలోనే యిర్మీయా అనే ప్రవక్త ఉంటాడు. యిర్మీయా యాజక వంశానికి చెందినవాడు. యాజకులంటే మనకు తెలుసు, అది మరి 12 గోత్రాలతో, లేకపోతే 10 గోత్రాలకో, లేదంటే 2 గోత్రాలకో మరి యాజకుడుగా యాజక ధర్మం చేయాలి. అంటే ప్రజలు తెచ్చిన బలులు అర్పించి మందిరానికి మాత్రమే అతను పరిమితం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ప్రవక్తను, లేకపోతే ఆ యాజకుడిగా
మరి తల్లిదండ్రులు కూడా పెంచినారు. యాజక లక్షణాలన్నీ కూడా ఉన్నాయి ఎవరికి? మరి ఇర్మియాకు. కానీ ప్రియులారా గమనించండి, ఉన్నట్టుగా ఉండి దేవుడు అంటున్నాడు, నువ్వు యాజకుడిగా వద్దయ్యా. యాజకుడిగా కాకుండా మంచి మార్గంలో నడవకుండా నేనేం చేయాలి ప్రభా? ప్రియులారా గమనించండి, యాజకుడిగా వద్దు నువ్వు. దేవుని యొక్క కోరిక ఏమిటి తెలుసా? తల్లిదండ్రుల యొక్క కోరిక వేరు, మరి లేకపోతే ఇర్మియా యొక్క కోరిక వేరు. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటో తెలుసా? నువ్వు యాజకుడిగా కాదు, నేను నిన్ను ప్రవక్తగా చేయబోతున్నాను. దేవుని యొక్క ఆలోచనలు చూడండి ఎలా ఉంటాయో. మన కుటుంబాల పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, మనం వర్ణించలేమని. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ రాయబడుతున్న మాటను మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమంటాడో. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి, ఎవరినండి? తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి ఏ విధంగా ఉంటాయంటే, ప్రేమించేవారిని దేవుడు ప్రేమించేవారికి మరి ఏ విధంగా అంటే, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు గోచరము కాని కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మన కుటుంబాల పట్ల మన ఆలోచనలు, కోరికలు వేరు. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటో తెలుసా? నిజంగా మన కంటికి కనిపించలేనంత అద్భుతమైన కార్యాలు చేయబోతాడంట. ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, మరి అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు ఒక కుంటివాడిని బాగు చేస్తాడు. బాగు చేస్తే ఆ కుంటివాడు శుభ్రంగా బట్టలు ధరించుకొని చక్కగా దేవుని యొక్క మందిరంలో కూర్చోవడము, పేతురు చెప్పే ప్రసంగాన్ని వింటూ ఉండడం, ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు ఆశ్చర్యపోయారు. వీడు కుంటివాడు కదా, మందిరం బయట ఉండేవాడు కదా, వీనికి ఇంత శుభ్రత లేకపోతే ఇలా వీడు ఎలాగ నడుస్తుంటున్నాడు? అవునండి, దేవుని కార్యాలు ఆశ్చర్యాన్ని కల్పించేటివి. మన కుటుంబాలను కూడా ఆశ్చర్యమైన రీతిలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు అనుకుంటావు నా యొక్క కోరిక ఇదే అని. నీ కోరిక కాదు, దేవుని దగ్గర అడుగుతున్నావా, ప్రభువా నాకు ఈ కోరిక ఉందని. మంచిదే, ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటాయి. కానీ ఆ కోరికలు దేవుని దగ్గర మనం అడుగుతున్నామా? ప్రభువా మా పిల్లల పట్ల కానీ, నా ఉద్యోగం పట్ల కానీ, నా కుటుంబం పట్ల కానీ, ఇల్లు కట్టించుకునే విషయంలో కానీ, బంధువుల మధ్య ఏ విధంగా ఉండాలో, ప్రభువా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. మంచిది, దేవుని నామ స్తోత్రాలు. కానీ ఆయన ఇవ్వకపోతే మనం ఎక్కడ పోతామండి? అందుకే దేవుని దగ్గర మనం అడగాలి, ప్రభువా నా కోరిక ఇది, అది నీకు ఇష్టమైతే నెరవేర్చు. దావీదు అనుకున్నాడు, నేను సౌలు యొక్క అల్లుడు కావాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరే. నువ్వు అల్లునిగానే కోరుకుంటున్నావు, కానీ నీ పట్ల నా యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నాయి దావీదు, ఎందుకు అలాగ అనుకుంటున్నావు? ఇక్కడ దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మన జీవితాల్లో అవి కంటికి కనిపించవు, మన చెవులకు వినిపించవు, మన హృదయానికి గోచరం కానివి. అందుకే దేని విషయంలో కూడా మనం తొందరపడకూడదు. నాకు ఈ కోరిక ఉంది కాబట్టి ఈ కోరిక నెరవేర్చు ప్రభు అనడం కాదు. ప్రియులారా గమనించండి, దేవుని దగ్గర మనం మొరపెట్టాలి, దేవుని దగ్గర అడగాలి, ఆయన ఆలోచనలు మనం కనుగొనాలి. అందుకే దావీదు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్న మాట చూడండి, 33వ అధ్యాయం 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన
11వ వచనం చూడండి ఏమంటాడో. 33వ కీర్తన 11వ వచనం. ఆ యెహోవా ఆలోచన ఏ విధంగా ఉంటుందంట? సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన కోరిక ఏమిటో తెలుసా? నీ పట్ల, నా పట్ల. ప్రియులారా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంట? ఉన్నతమైన స్థితిలో చూడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆయన కార్యాలన్నీ కూడా సదాకాలం ఉంటాయంట. మన కోరికలైతే తాత్కాలికమైనవి, కానీ దేవుని యొక్క కోరిక మాత్రం, ఆయన తలంచేది మాత్రం శాశ్వతమైనది, సదాకాలమైనది. అందుకే యవ్వన బిడ్డలకు కానీ తొందరపడి ఏ నిర్ణయాలు యవ్వన బిడ్డలు తీసుకోకూడదు. తల్లిదండ్రులు కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా గమనించండి, కుటుంబ పరంగా కానీ యవ్వన బిడ్డలు కానీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టమా లేదా? ప్రభువా, దావీదు అనుకున్నాడు, నేను సౌలుకు రాజు యొక్క అల్లుడైతే ఆహా, నా యొక్క వైభవం మరి మారిపోతుంది, నా స్థితిగతులన్నీ కూడా మారిపోతాయని అనుకున్నాడు. కానీ అంతకంటే ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి దావీదు పట్ల. ఆయన ఆలోచనలు ఏ విధంగా అంట, ఇక్కడ చూడండి, దావీదు అనుకున్నాడు సౌలుకు నేను అల్లుడు కావాలని తాత్కాలికంగా అనుకున్నాడు. కానీ దేవుడు ఏ విధంగా ఉంటున్నాడంటే, రాజుగా అతని సంతానమంతా కూడా రాజవంశంగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమైన వర్లారా, అందుకే ఆయన ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసా? సదాకాలం ఉంటాయి. ఆయన ఆలోచనలన్నీ కూడా సదాకాలం ఉంటాయి. ఆయన ఆలోచన ప్రకారం ఆయన తీర్మానాలను మనం లక్ష్య పెట్టాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. కాబట్టి ప్రియులారా, మన కోరికలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ దయచేసి చూడండి సామెతల గ్రంథం, దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం మరి 11వ వచనం చూడండి ఏమంటున్నాడో. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పుడు 21వ వచనం అండి, 18-21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా ఉండును, యెహోవా తీర్మానమే స్థిరం. అంతే, మన ఆలోచనలు కాదు. స్థిరమైనది ఏంటండి? దేవుని యొక్క ఆలోచనలే. మన ఆలోచన స్థిరం కాదు. అందుకే అడగాలి, ప్రభువా నీ ఆలోచనలు నాకు దయచేనైనా. దావీదు అన్నాడు, నేను నీ మందిరములో సదాకాలము నేను ఉండాలి ప్రభు అన్నప్పుడు సదాస్తు అన్నాడు. దేవుని నిన్ను దీవించుగాక, నీ కృప కనికరాలు సమృద్ధిగా ఉంటాయని అక్కడ కీర్తనకారుడు మరి కీర్తనలో 23వ కీర్తనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ గమనించండి పిల్లారా, మొదటి సమూయేలు గ్రంథానికి మనం వచ్చినప్పుడు అక్కడ దావీదు యొక్క కోరిక ఏమిటంటే, నేను సౌలు యొక్క అల్లుని కావాలా. అల్లుని కావాలంటే ఏం చేయాలా? ఏదైనా నేను చేస్తానని ఆలోచన చేస్తుంటున్నాడు. కానీ ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైన ఆలోచనలు కదా. అందుకే దయచేసి గమనించండి, ఆయన ఆలోచనే లేకపోతే ఆయన తీర్మానమే సిద్ధంగా ఉండేది, అంతేకాని మన ఆలోచనలు కాదు. అందుకే చాలా చక్కగా యెషయా గ్రంథకర్త కూడా మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దయచేసి చూడండి పిల్లరా, సామెత మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నాయో, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తమ జీవితాలను గడుపుతుంటున్నారో, తమ జీవితాలను దేవునికి వ్యతిరేకంగా గడుపుతుండగా ఖచ్చితంగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇక్కడ మాట్లాడుకుంటున్న మాట
మనం చూస్తే పిల్లరా 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55:8-9 వచనాలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. పిల్లలు గమనించండి, రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, రకరకాలైన తలంపులు కలిగి ఉంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అతి తెలివిని ఉపయోగించేవారు ఇశ్రాయేల్ ప్రజలు, గర్వపడేవారు ఇశ్రాయేల్ ప్రజలు. మాకే జ్ఞానం ఉంది అని. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మేము గొప్పవారం, మేము జ్ఞానవంతులం, మేము శక్తివంతులం, మేము ఏమైనా చేయగలమని ఒకవేళ అలాంటి తలంపు మనలో ఉంటే పిల్లల గమనించండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ తలంపులన్నీ కూడా వ్యర్థమే. నువ్వు ఆలోచించే ఆలోచనలు, తీర్మానాలన్నీ కూడా వ్యర్థమే. నా ఆలోచనలే కావాలి, మీకు నా తలంపులే కావాలి. దేవుడు ఇర్మియాను దేవుడు ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా? ఇర్మియా యాజక వంశంలో జన్మించాడు కాబట్టి యాజకుడిగానే కొనసాగాలనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు యాజకుడు కాదయ్యా, నేను నిన్ను ప్రవక్తగా చేయబోతుంటున్నాను. దావీదు అనుకున్నాడు, నేను మరి సౌలుకు అల్లునిగా కావాలనుకున్నాడు. గొర్రెల కాపరిగా ఉంటున్నాను, నన్ను ఈ ప్రజలందరూ కూడా హెచ్చించినారు. ఏ విధంగా ఉన్నారంటే 10,000 స్తోత్రాలని నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలో హెచ్చించినారు. సౌలును 1000 స్తుతులని తగ్గించినారు. కాబట్టి నాకేమి, ఆయనతో నా అల్లునిగా ఆ ఇంటిలోకి వెళ్ళటానికి నాకు అర్హత ఉంది కదా అని ఆయన కోరిక కలిగి ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క కోరిక వేరండి. దావీదు పట్ల దేవుని యొక్క ఆలోచన వేరు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ తలంపులన్నీ కూడా నా తలంపులన్నీ కూడా మీ తలంపుల వంటి ఎంత మాత్రం కూడా కావు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా, త్రోవలన్నీ కూడా నా త్రోవల వంటి కాదు. ఆయన యొక్క ఆలోచన ఏమిటి? ఆయన త్రోవలు ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన కోరిక మన పట్ల ఏ విధంగా ఉంటున్నాడో, ఆయన యొక్క ఉద్దేశము మన పట్ల ఏ విధంగా ఉంటున్నాడో పరిశుద్ధ లేఖన భాగములో మరి యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే పిల్లరా, మీరు ఎవరు కాదు, మీరు నాలో అంట కట్టబడిన ఫలించే కొమ్మలుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగాను శరీరీతిగా. దేవుని యొక్క ఉద్దేశం అదే అండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో కూడా మాట్లాడుతుంటున్న మాట ఏమిటంటే, నా త్రోవలు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇది యెహోవా వాక్కు. ఎలాంటిదంట? ఆ 8వ వచనం 9వ వచనం అంటాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తైనవి. వినరా, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క త్రోవలు, ఆయన నీ పట్ల నా పట్ల ఉన్న కోరిక ఏమిటో తెలుసా? మనమందరము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని. అందుకే పిల్లలు గమనించండి, ద్వితీయోపదేశ కాండంలో కానీ 28వ అధ్యాయంలో 1వ వచనంలో కానీ, లేకపోతే మరి 14వ వచనంలో కానీ అక్కడ అంటున్న మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని జనముల కంటే హెచ్చిస్తాను, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. అబ్రహాం అనుకున్నాడు, ఇదే బాగుంది అనుకున్నాడు. అబ్రహాం అనుకున్నాడు, ఈ వ్యాపారమే బాగుంది అనుకున్నాడు. అబ్రహాం అనుకున్నాడు, పిల్లలు పుట్టకపోయినలే, మరి ఎందుకంటే వృద్ధాప్యదశలోకి వచ్చాను కాబట్టి నాకు సంతానం కలగదని ఒక నిరుత్సాహంతో ఉండేవాడు. అలాంటి సమయంలో దేవుడు పిలుపునిస్తుంటున్నాడు, అబ్రహామా, నువ్వు ఒంటరి వాడు కాదయ్యా, నేను నిన్ను జనముల కంటే హెచ్చిస్తాను. నీ సంతానము ఇసుక రేణువుల కంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రముల కంటే నీ జనమును నేను హెచ్చిస్తాను.
నేను నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాను, నీవు దీవెనకరంగా మీరు మార్చబడతావు అనేసి అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించడానికి ఆయన మాట్లాడుతుంటున్నాడో ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు అమోఘమైనవి. అందుకే ఆయన తలంపులు కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ మన పట్ల ఎంతో ఉన్నతమైనగా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో అడుగుదామా, ప్రభువా నేను నా కోరిక నీకిష్టముగా ఉండాలి ప్రభువా. ప్రభువా నీకిష్టముగా ఉంటే నా కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, అంతేకాదు నాకు హృదయానికి గోచరము కానీ ఆ ఉన్నతమైన స్థితిని నీవు నాకు దయచేయబోతావు ప్రభువా. నా కుటుంబానికి నువ్వు మేలు చేయబోతుంటున్నావు, నా కుటుంబమును నువ్వు ఆశీర్వదించబోతుంటున్నావు, నా కుటుంబానికి క్షేమాన్ని దయచేయబోతుంటున్నావు, నా కుటుంబం పట్ల నీ యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రభువా నీ ఆలోచన ప్రకారమే నన్ను నడిపించు ప్రభువా అని ఈ రాత్రికాల సమయంలో మనం అడుగుదామా? దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించుకుందాం.